ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్న 'కింగ్ ఆఫ్ ది పాప్' అదే మన 'మైకేల్ జాక్సన్' బయోపిక్ 'మైకేల్' మూవీ థియేటర్‌లోకొచ్చేసింది మామ. యాంటోనియో డైరెక్షన్‌లో 'మైకేల్ జాక్సన్' సొంత మేనల్లుడైన 'జఫర్ జాక్సన్' హీరోగా చేసిన ఈ మూవీ కోసం జనాలు పిచ్చెక్కిపోతున్నారు. కానీ నిజంగా లోపలికెళ్లి చూస్తే అంత మ్యాటర్ ఉందా సినిమాలో? సోది లేకుండా సినిమా ఎలాగనిపించింది చూసేద్దాం. మ్యాటర్ ఏంటంటే 'మైకేల్ జాక్సన్' చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ అయ్యేంత వరకు జరిగిన జర్నీ ఇదనమాట. వాళ్ళ నాన్న 'జో జాక్సన్‌తో ఉన్న స్ట్రిక్ట్ డ్రామా, జాక్సన్ 5 బ్యాండ్ నుంచి సోలోగా ప్రపంచాన్ని ఊపే 'కింగ్ ఆఫ్ పాప్‌గా' ఎలా ఎదిగాడు అనేదే కథ. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక మనిషి లైఫ్ స్టోరీ తీస్తున్నప్పుడు అసలు మ్యాటరు, ఆయన పడిన బాధలు, స్ట్రగుల్స్ అన్నీ చూపించాలి గానీ, వామ్మో! ఇదేంది సినిమాలో లేదు మామ. ఏదో పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మైకేల్ లైఫ్‌లో ఉన్న డార్క్ సీక్రెట్స్, కాంట్రోవర్సీస్ ఏమీ టచ్ చేయకుండా చాలా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. అసలు ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవ్వదు. జఫర్ జాక్సన్ మాత్రం మావ పోలికలు దింపేసాడంతే. డాన్స్‌లు గాని, ఆ మూన్ వాక్‌లు గాని చూస్తుంటే తల తిరిగిపోద్దంతే. యాక్టింగ్ కూడా బాగా చేశాడు. తన తండ్రి క్యారెక్టర్‌లో చేసిన క్యారెక్టర్ కూడా చాలా చేశాడు. కానీ ఎగ్జిక్యూషన్ విషయానికొస్తే స్క్రీన్ మీద సాంగ్‌లు వస్తున్నప్పుడు ఉన్న హై నార్మల్ సీన్‌లో ఉండదు. ఒక 2 గంటల పాటు ఎంజే ప్లేలిస్ట్‌ని పెద్ద తెర మీద చూస్తున్నట్టు ఉంటదంతే. స్క్రీన్ ప్లేలో డెప్త్ లేదు. ఏదో పైపైన కథ నడిపేశారన్నట్టు అనిపిస్తది. ఆ ఎమోషన్ పీక్‌కి పోవాల్సిన చోట కూడా ఫ్లాట్‌గా అయిపోతుంది. విజువల్స్, సౌండ్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. దిమ్మ తిరిగిపోద్ది ఆటిలకైతే. ఫైనల్‌గా చెప్పేదేంటంటే మీరు పెద్ద ఎంజే ఫ్యాన్ అయితే ఆ పాటలు, ఆ డాన్స్‌ల కోసం బిగ్ స్క్రీన్ మీద గట్టిగా ఎంజాయ్ చేస్తారు. అంతకు మించి సినిమాలో ఇంకేమీ లేదు. అందుకే మామ ఓన్లీ ఫర్ ది మ్యాజిక్ ఆఫ్ ఎంజేస్ మ్యూజిక్ అండ్ జఫర్ డాన్స్ సినిమా ఒక్కసారి చూడొచ్చు. ఈ వీకెండ్ వెళ్లి థియేటర్‌లో సౌండ్ ఎంజాయ్ చేసేయండి. ఈ సినిమా మీద మీకు ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఉంటాం మరి.